ధర్మ పరిరక్షణ ట్రస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ చైర్మన్ శ్రీ శ్రీనివాసన్ గారు అండ్ రెస్పెక్టెడ్ శ్రీ చతుర్వేదుల సుబ్రహ్మణ్యం గారు, ఎడిటర్ స్కూప్స్ 2. And I welcome Sri Vasudev Sharma garu, Chief Coordinator of iFocus and Chairman. He is a great nationalist and youth motivator. I welcome him also. Thank you for your provision. I welcome all the trustees of the dais and I welcome all the dignitaries. వరంగల్ నగరంలో ఒక విశిష్టమైన కార్యక్రమం, అలాగే ఒక విశిష్టమైన ప్రారంభం మొదలైంది. దేశభక్తి, దేశం పట్ల భద్రత, వాటన్నిటికీ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ, సనాతన ధర్మంలో ఉండడమే తప్ప వేరే మార్గం లేదని, సనాతన ధర్మం అని అంటే కేవలం హిందూ ధర్మం అని కాదు, భారతదేశ ధర్మం అని దాని అర్థము. భారతదేశంలో ఉన్న వివిధ జాతులు, మతాలు, అన్ని కులాల వాళ్ళు అందరి ఐక్య వేదిక అది. వాళ్ళందరూ పూర్వీకులు ఎలా బతికేవారు, ఒక గ్రామంలో కానీ పట్టణంలో కానీ అందరూ ఒక వ్యవస్థలాగా కలిసిమెలిసి ఉండి ఒకరి పెళ్లికి ఒకళ్ళు వెళ్ళి పద్ధతుల ప్రకారం పద్ధతుల ఆచరణ ఎలా చేస్తుండేవారు. ఈ రోజు పెళ్లిళ్ళలోకి వెళ్తే వీడియోగ్రాఫర్లు, ఫోటోగ్రాఫర్లే పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తున్నారు వేద పండితుల కంటే. వీటన్నిటినీ పునరుద్ధరింప చేయాలనే ఉద్దేశంతో సనాతన సంప్రదాయ ఆచరణ పెరగాలనేందుకు అందరితోటి ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ ప్రతిజ్ఞ వల్ల ఇక్కడి నుంచే శుభారంభం ప్రారంభమై భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి ఆల్రెడీ కలరా వచ్చినప్పుడు, మన కరోనా వచ్చినప్పుడే అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇక నుంచి కూడా అందరూ కూడా సనాతన సంప్రదాయ ఆచరణ పట్ల బయట నుంచి ఎక్కడి నుంచి అన్న వస్తే ఇంట్లోకి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కోకుండా, చేతులు కడుక్కోకుండా, ఎవరిని ముట్టుకోరు, స్నానం చేయకుండా అన్నం తినరు. అలాంటి సంప్రదాయాలను వదిలేసి రోడ్ల మీద చెత్త చెదారం అంతా తినొద్దు. ఇది మన భారతదేశ విలువలకి చాలా భంగం. కాబట్టి ఫాస్ట్ ఫుడ్స్ని అన్నింటినీ మానేసి వెస్టర్న్ బయట దేశాల ఫుడ్స్ని అన్నింటినీ మానేయాలనేది తెలియజేస్తూ దాని ముఖ్య అతిథులుగా శ్రీ దాసరి శ్రీనివాసులు గారిని పిలవడం జరిగింది. ఆయన హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన చైర్మన్గా ఉన్నారు. అది కేవలం ట్రస్ట్ మాత్రమే కాదు, మొత్తం హిందూ ధర్మాన్ని పరిరక్షించడానికి యావత్ దేశంలో ఉన్న అందరినీ కూడా దాన్ని మోటివేట్ చేయడం ఆ ట్రస్ట్ లక్ష్యం. దీనికి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని ఎంచుకోవడం, కార్యదక్షత కలిగిన వారిని ఎంచుకోవడం, చంద్రబాబు నాయుడు కానీ, మోడీ గారిది కానీ, మిగిలిన నాయకులది పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ చిత్తశుద్ధి కనపడుతుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పార్టీలతో, రాజకీయాలతో సంబంధం లేకుండా మన ఎవరికి వాళ్ళకి, హిందువులకి, ముస్లింలకి, క్రిస్టియన్లకి వాళ్ళ పూర్వాచారాలను పునరుద్ధరింప చేయడానికి ప్రయత్నం చేయాలని, శాంతి భద్రతలు బాగా ఉండాలని, ఆరోగ్యం బాగా ఉండాలని, అందరికీ ఒక మంచి నడవడిక నేర్పడానికి, ప్రపంచానికి తలమానికంగా భారతదేశం అయ్యేలా అందరూ మొదలు పెట్టాలని ఇదే చిన్న ఉద్యమం లాగా తయారై పెద్ద ఉద్యమం లాగా మారి అందరికీ ప్రపంచానికి ఆదర్శం కావాలని కోరుతున్నాము. ఇప్పుడు నేను గోపీచంద్, మేనేజింగ్ ట్రస్టీ, శివానందపురం కల్చరల్ ట్రస్ట్, వరంగల్. వాక్యం అందరికీ చేరాలని 2005లో iFocus మిషన్ హైదరాబాద్లో స్టార్ట్ చేశారు వాసుదేవ్ శర్మ గారు, గురుగారి ఆశీస్సులతో. అది వేలాది మంది వెళ్ళిపోయి లక్షలాది మందికి, ఎంతోమందికి మన హిందూ ధర్మ ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు యువతకి ప్రోత్సాహకంగా ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఎక్కడెక్కడ జాబ్స్ అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా అప్రోచ్ కావాలి, ఏ విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి లభ్యమవుతాయి అని ఇవన్నీ కూడా ఫ్రీగా వాళ్ళకి ప్రోత్సహించడం జరుగుతుంది యువతకి. అదేవిధంగా ఈరోజు iFocus మిషన్ వరంగల్ శాఖ ప్రారంభించడం జరిగింది. గురువుగారి ఆశయాలతోని హిందూ ధర్మం కాపాడాలని, హిందూ మతం కాపాడాలని, అందరూ మానవాళి సుఖంగా ఉండాలని, మన గుణమే కులం అన్నారు గురుగారు. అంటే
మనం కోరుకొని పుట్టలేదు కదా, ఎవరింట్లో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలని మనం కోరుకొని పుట్టలేదు కాబట్టి గుణమే కులం. గుణమే కులం అంటే క్యారెక్టర్. ఒక బ్రాహ్మణుడు అది బయట మందు కానీ సిగరెట్ కానీ ఇట్లాంటివన్నీ తాగితే ఆ బ్రాహ్మణుడి కింద ట్రీట్మెంట్ కాదన్నారు గురువుగారు. ఒక శూద్రుడు ఏమి మందు సిగరెట్ తాగకుండా ఉండి నిష్ఠతో ఉండి పూజ చేస్తే, ఈశ్వరుడు పూజ చేస్తే బ్రాహ్మణుడితో సమానం. కాబట్టి కులమే గుణం, గుణమే కులం అనే స్లోగన్ అందరికీ తెలియాలి. అన్ని మతాలని ఆదరించాలి, అన్ని కులాలని ఆదరించాలి, మానవ కులమే మనదని చెప్పారు. కాబట్టి ఈ స్లోగన్ని అందరికీ తెలియపరచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. వచ్చిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ఐ ఫోకస్ మిషన్లో యూత్ అందరినీ కూడా జాయిన్ కావాలని కోరుకుంటాను. నా పేరు బండారు సాయినారాయణ, ట్రస్టీ, శివానంద గురు కల్చర్ ట్రస్ట్, స్వరంగ.